హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ క్లాసెస్. సో ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ అంటే ఎన్టీపీసీ కావచ్చు, అది గ్రూప్ డి కావచ్చు. ఈ రెండు ఎగ్జామ్స్లో మీరు ఖచ్చితంగా ఒక మార్క్ తెచ్చుకునే మోడల్ ఏంటంటే ప్రపోర్షన్ కాన్సెప్ట్. సో ప్రపోర్షన్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయాలంటే, యాక్చువల్గా ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం అనుపాతం అంటాము. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ అంటే సో మొదటి నిష్పత్తిలో రెండు నంబర్లు ఉంటాయి, రెండో నిష్పత్తిలో రెండు నంబర్లు ఉంటాయి. ద ఈక్వాలిటీ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే టోటల్గా 4 సంఖ్యలు ఇస్తాడు. సో జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమని, థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమని, ఫస్ట్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమని, ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తుంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఏం అడిగాడంటే 6, 18, 39 అండ్ ఎక్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. 6, 18, 39 మరియు ఎక్స్ అనే సంఖ్యల అనుపాతంలో ఉంటే ఎక్స్ యొక్క విలువని కనుగొనండి. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 4 సంఖ్యలు రాసుకోండి. ఒకటి 6, సెకండ్ వన్ వచ్చేసి 18, థర్డ్ వన్ వచ్చేసి 19 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇవి అనుపాతంలో ఉన్నాయి అన్నప్పుడు సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ వాల్యూ అంటే, ఇయర్ 6 బికమ్స్ 39. 6 అనేది 39గా చేంజ్ అయిందంటే 6ని ఏం చేయాలి, 6ని ఎంతతో మల్టిప్లై చేస్తే 39 అవుతుంది. 6 మల్టిప్లైడ్ విత్ 6.5, 6 6 are 36, 6 halves ఎంత 3, 36 plus 3 that is equal to 39. Similarly 18 becomes what, 18 becomes x అవుతుంది కాబట్టి 18 multiplied with 6.5, 18 6 are 108 and 18 into half that is equal to 9. So 108కి మీరు 9 యాడ్ చేయండి, will get the 117. Now x value is equal to how much, 117. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 117 ఉందంటే ఈజ్ దేర్ ఇన్ ద ఆప్షన్ నెంబర్ 3 ఓన్లీ. సో మరి ఈ సిమిలర్ కాన్సెప్ట్ని యూస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంకి ఆన్సర్ని మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.